హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అది కూడా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా మీరు లాస్ట్ 2 వ్లాగ్ చూసారంటే మీకు ఈ వ్లాగ్ కూడా అర్థమవుతుంది. డిసెంబర్ 29th మేము బెంగుళూరు టు చిక్మంగళూరుకి వచ్చాము. సో ఇది వచ్చేసి డిసెంబర్ 30th రోజు వ్లాగ్. సో లాస్ట్ వ్లాగ్లో పెట్టాను కదా, బ్యూటిఫుల్ రిసార్ట్లో ఉన్నాము. సో అది ఈరోజు మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే నేను ఈవినింగ్ నుండి నైట్ వరకు చూపించాను మీకు. సో ఇది మార్నింగ్ 6 to 6:30 మధ్యలో అనమాట. జస్ట్ కర్టన్స్ ఓపెన్ చేద్దాము అనేసి చేస్తే అంత ఫాగ్ ఉండింది బయట. ఇంకా ఆ గ్లాస్ విండోస్ అంతా ఎట్లా అయిపోయాయో చూసారా. ఇంకా మేము అసలు చిక్మగళూరుకి ఎందుకు వచ్చాము అంటే ములియంగరి హిల్ పీక్ అనేసి కర్ణాటకలోనేది హైయెస్ట్ పీక్ అనమాట. సో దాన్ని విజిట్ చేద్దాం అనేసి వచ్చాం. అదేమంటే 6 AM to 8 AMకి వెళ్ళామంటే ది బెస్ట్ టైం అంట అది. కిందకు వచ్చుండం. పిల్లలు పిడుగులు కళ్ళకపట మెరుగని కన్యామయులే. నేను ఒక్కదాన్ని రెడీ అయ్యాను పొద్దున లేసి. ఇంకా నేను మీకు 6 to 8 బెస్ట్ టైం అని చెప్పి ఇంకా మేము ఇక్కడే ఉన్నామేంటి అనేసి అనుకున్నారు కదా, అదంతా మీకు క్లియర్గా చెప్తాను. మళ్ళీ చూస్తూ ఉండండి వ్లాగ్. ఇంకా నేను ఇలాంటి రిసార్ట్స్లో ఏదైనా హోటల్స్లో ఇలా స్టే చేసామంటే నాకు ఇష్టమైంది ఏంటంటే ఇదిగో ఇక్కడ ఇవన్నీ పెట్టుంటారు కదా, గ్రీన్ టీ అనేసి, కాఫీ అనేసి, టీ అనేసి, హాట్ వాటర్ గ్లాసెస్ అన్నీ. సో ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. ప్లస్ ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, ఒకవేళ ఆఫ్టర్నూన్ వస్తే ఎప్పుడప్పుడు ఈవినింగ్ అవుతుందా, ఇది చేసుకొని తాగుదామా అనేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇల్లే ఇలా బయట ప్లేస్ బయట రిసార్ట్ ఇట్లానే ఉండాలి. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇంకా అలా మనం ఉండే ఇల్లుని హోటల్ లాగా చేసుకోలేము, హోటల్ని ఇల్లు లాగా చూసుకోలేము. ఇంకా నిన్న చూపించాం కదా ఫేవరెట్ డిమాండబుల్ ప్లేస్, ఎంత ఫాగ్ ఉందో చూసారా అటు సైడ్. అసలు ఇంకా సుదర్శన్ కొంచెం పడుకున్నాడు అక్కడ, అంతే. ఇద్దరే పట్టలేదంట. మళ్ళీ మేము 4 members బెడ్ పైన పడుకున్నాము. ఏ హ్యాపీ చూడు, సన్ వస్తుంది. అదిగోండి ఆ సన్ రైజ్ చూడ్డానికే ములియంగరి హిల్కి వెళ్ళాలన్నమాట. ది బెస్ట్ టైం అనమాట అది. బాబా అక్కడ వాటర్ పెట్టే గ్లాస్లో. ఏ వద్దు వద్దు, పెట్టుంటుంది అది. కాకపోతే ఏమంటే మన లోకల్ కండిషన్స్ని చూసుకొని ఫాగ్ ఎలా ఉంది ఏంటి అని చూసుకొని అక్కడికి వెళ్ళడం మంచిదంట. ఎవరు రాలేదు, ఇంతే చలి ఉంటుంది పైన తెలుసా. పైన ఇంకా వెళ్తా మనం వెళ్ళే దగ్గరికి. అమ్మాయి ఇక్కడ 1 year ఉండొచ్చా? ఉండిపోవచ్చు ఇక్కడ. వీళ్ళందరూ ఉంటారు కదా 1 year. ఇక్కడే స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా. మనం బెంగళూరులో ఎలా ఉంటున్నాము. ఇంకా నిన్న మేము హోటల్స్కి వెళ్ళాము, అట్లా ఎక్స్ప్లోర్ చేసాం దాని గురించి. ఏ టైంకి వెళ్తే మంచిది అంటే ఇప్పుడు వెళ్ళకండి, అంత పొద్దున్నే వెళ్ళకండి, పిల్లలు ఉండేది చాలా చలిగా ఉంటుంది, కొంచెం లేట్గా 9కి అలా బయలుదేరండి అన్నారు. వెళ్ళు అంత ఏం వెళ్ళిపోయినాకేం కాదు. నువ్వు పెట్టద్దు గమ్ముగుండు. ఇది తాగుదామా, ఏదో షేప్ ఆఫ్ గ్రీన్ అంటే గ్రీన్ టీ డిప్ చేసుకొని. వద్దులే ఒక కాఫీ తాగుదాం. షుగర్ కూడా బాబా. నువ్వు మీరు వెళ్ళి రెడీ అవ్వండి బాబా, నేను రెడీ అయిపోయాను. ఏంటి షేక్ అయిపోతుంది కోల్డ్కి. చేయి చెప్పి బేబీ. హ్యాపీ 2026 ఫ్రైన్ అన్న, అది కదా ఇంపార్టెంట్. అంటే మనం ఏ ఇయర్లో ఇక్కడికి వచ్చామనేది గుర్తుంటుంది. జరుగు. ఇక్కడ లేదు ఇంకా లేదు. అంటే ఆ స్టిక్ తో కదా టేస్ట్. బాగున్నాయి కప్స్. మన కప్స్ అన్ని ఊర్లో చీర్స్ కొట్టుకొని తాగాలి. ఇంకా లాస్ట్ వ్లాగ్ పెట్టినప్పుడు చాలా మంది ఏమంటే నాకు డిఎం చేశారు, ఈ ష్రగ్ లింక్ ఇవ్వమనేసి. నాకు దగ్గర లింక్ లేదు, నజ్జు తీసుకొచ్చింది యూఎస్ నుండి. చెప్పాను ఫస్ట్ వ్లాగ్లో, నేను టూర్ వ్లాగ్లో, మీరు కొందరు చూడలేదేమో మరి. సో లింక్ లేదనమాట నా దగ్గర. ఇది
సంత ఒకటి భలే ఉన్నా బుజ్జు ఇక్కడ ఎడ్రా అక్కడ చూడు బాబా, అక్కడ మన కార్ టెట, మన కార్ చూడు టెట, సోప్ ఉంది దాంట్లో సైడ్. ఎక్కడ బుజ్జు అవును రే భలే ఉంది బుజ్జు ఎన్వైర్మెంట్ ఇదంతా బుజ్జు గ్రీన్గా భలే ఉంది. చూడు ఇదంతా ఫారెస్ట్ బాబా, ఇక్కడ ఇదంతా ఫారెస్ట్. I need to dive inside. I'm going to hide. I'm brush kaltana. ఉండు, పోనీ వేసుకో, పోనీ వేసుకో. బిండిగా, బిందె గుర్తుపెట్టుకోవాలి బాబా. బిండిగే బిండిగా, బిండిగే గే అంటే ఈ రావాలి కదా. బిండిగా అవును రే బిండిగా పీక్ రిసార్ట్. ఓకే బాబా, చూడు మంచిగా సూప్ 145 or 165 అంతే. చూడు అంతే రేరా. అంతా ఓకే ఓకేలో ఉన్నాయిలే. ఆ పక్క కొద్దిగా వెజ్ ఇవన్నీ అవి ఇవన్నీ ఇంతేరా. దేంట్లో బుజ్జు మనం వెళ్తాం పెద్ద పెద్ద హోటల్స్ లో ఆ కాస్ట్ ఉన్నాయి చూడు. ఏమంటాడేటా స్లిప్పర్స్ గోల్డ్ లేవా? మనం తెచ్చుకొని ఉండాల్సిందిరా లాస్ట్ టైంవి, నేను మర్చిపోయా. ఎక్కువ ఉన్నాయి కానీ మెను క్వాలిటీగా పెట్టారు. చెక్క పాపా నేను ఏ కలర్ వేసుకునేది? బ్లూ రెడ్? క్విక్ జర కనిపించట్లేదు అందులో మీరు. లైట్గా పోయి ఇచ్చారు బాబా. ఇంకా ఇలాంటి రిసార్ట్స్కి లేదా హోటల్స్లో స్టే చేయడానికి వచ్చినప్పుడు నాకు ది బెస్ట్ పార్ట్ ఏదో చెప్పేశాను మార్నింగే, అంటే ఈ వ్లాగ్ ముందర స్టార్టింగ్లో ఏది ఇష్టం అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇగో కాంప్లిమెంటరీ పెడతా కదా బ్రేక్ఫాస్ట్. సో నాకు అది ఫేవరెట్ అనమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. హెడ్ బాత్ చేశాను నేను మళ్ళీ. పూలా? వా, ఇన్ఫినిటీ పూల్ లాగా డెడ్డా. ఒక్క నిమిషం వచ్చేస్తాం బాబా. అటు సైడ్ పడిపోతే కూడా ఇంకో పూల్ ఉంటుంది తెలుసా? అవునా? ఇక ఫోటో తీస్తారా మిమ్మల్ని? ఇక నుంచోనరా, ఒక ఫోటో తీస్తావా వీళ్ళకి? నుంచోనరా, ఫోటో తీస్తాను. భలే ఉంది అసలు టెడ్డా. వావురా. నేనేమంటే నార్మల్ బాత్ చేసుకొని రెడీ అయిపోయా. ఎందుకు వన్ డే కోసం మళ్ళీ ఇక్కడ హెడ్ బాత్ చేసుకొని మళ్ళీ హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇక్కడ వాటర్ వేర్ అక్కడ వాటర్ వేర్ ఎందుకు అన్నట్టుగా. కానీ నాకు మార్నింగ్ నా ఫ్రెండ్స్ మెసేజెస్ పెట్టారు, ఈరోజు వైకుంఠ ఏకాదశి అనేసి. సో వైకుంఠ ఏకాదశి 31st కదా, అదేంటబ్బా 30th వచ్చేసిందా అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ నేను 31st అనుకున్నాను. సరేలే హెడ్ బాత్ చేసేసుకుంటే మధ్యలో దారిలో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఏదైనా టెంపుల్ ఉంటే మా సుదర్శన ఆపుతాడు, హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు కదా, వైకుంఠ ఏకాదశి రోజు బాగుంటుంది అనుకుని బాబా పిలుస్తున్నా పదండి. అవునా హ్యాపీ, ఇక గుంట్లో పడిపోవడానికి యాకి అది బ్యాడ్ వాటర్ నాన్న. పదంటేట పూల్ కాదు, అయినా వాడు పడిపోయినా అది సేఫ్గానే కదా డెడ్డా. రెస్టారెంట్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ ఏమేమి పెట్టారు బ్రేక్ఫాస్ట్కి అనేసి అన్నీ చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇక్కడ స్టే చేసే వాళ్ళలో మేమే సెకండ్ వచ్చామన్నమాట. చాలామంది ఇంకా అసలు నిద్ర రాలేదు కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టారు, వడ పెట్టారు, ఇంకా చట్నీస్ పెట్టారు, సాంబార్ పెట్టారు. అన్నీ చాలా బాగున్నాయి. పూరి కర్రీ అన్నీ మన సైడ్ ఫుడ్ లాగే ఉన్నాయి అన్నమాట. అంటే డిఫరెంట్గా అలా ఏం లేదు, చాలా బాగున్నాయి. నాకేమో ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా ఇష్టం కదా. మా సుదర్శన్కి అసలు ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు. ఎప్పుడెప్పుడు ఇక్కడ నుండి చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోదామా, లేదంటే ఎక్కడ వెళ్ళి బయటికి వెళ్ళి తిందాం బుజ్జు చక్కగా బాగుంటుంది అంటానే ఉంటాడు. అట్లానే నాకేమంటే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ తినేసి వెళ్తే ఎంత బాగుంటుంది అనేసి అనుకుంటా ఉంటాను. మేము హ్యాపీకి టెడ్డీకి కూడా చాలా ఇష్టం ఇట్లా తినడం. అంత బఫే ఉంటుంది, మనకి ఏది ఇష్టం ఉంటే అది తెచ్చుకొని తినచ్చు. ఇంకా హ్యాపీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఊతప్పం పెట్టారు, ఉప్మా పెట్టారు, ఇంకా ఈ లాస్ట్ది కేసరి అనమాట. ఇంకా దోశ కూడా మనకు కావాలంటే వేసిస్తూ ఉంటారు. ఇంకా పూరి కూడా వేడిగా కావాలన్నా కూడా వేసిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఆమ్లెట్స్ వేశారు, దాని తర్వాత బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టారు. కాఫీ, టీ ఉంది, ఇంకా గ్రీన్ టీ తాగే వాళ్ళ గ్రీన్ టీ, బ్లాక్ టీ కావాలన్న వాళ్ళు బ్లాక్ టీ. ఇంకొకటి ఏమంటే ఇక్కడ బ్రెడ్ పెట్టారు, బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి కావాలంటే కేక్ ఉంది, బ్రెడ్ జామ్. ఇంకోటి ఏమంటే న్యూటెల్లా కూడా పెట్టున్నారు, ఫ్రూట్స్ పెట్టారు, కార్న్ ఫ్లేక్స్ పెట్టారు, మిల్క్ కూడా పెట్టున్నారు పిల్లలకి వేసుకోవడానికి. దాని తర్వాత ఏమంటే స్ట్రాబెర్రీ స్మూదీ కూడా పెట్టున్నారు. నేనేమంటే లాస్ట్ టైం అంటే ప్రీవియస్గా వెళ్ళున్నాం కదా, అప్పుడంతా ఏమంటే నేను ఒక వీడియోలో చూపించాలి అన్నట్టుగా ప్లేట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అక్కడ బఫేలో పెట్టింది అన్నీ పెట్టుకుని వచ్చేసేదాన్ని. కాదు ఇలా పెట్టుకోకూడదు, ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి అనేసి అర్థమైంది. వీడియో కోసం మళ్ళీ పక్కన పెట్టేద్దాము అన్నట్టుగా నేను ఫస్ట్ ఇడ్లీ
వడ పెట్టుకొని వచ్చుకున్నాను. ఇంక టెడ్డీకి ఇష్టమైనవి టెడ్డీ, యాపీకి ఇష్టమైనవి యాపీ, ఇద్దరు పెట్టుకొచ్చేసుకున్నారు. ఇంకా ఆ రోజు ట్యూస్డే నేను ఎలాగో నాన్ వెజ్ తిన్నాను. ఇంకా మా సుదర్శన్కి చెప్పాను, బాబా వైకుంఠ ఏకాదశి అంట, నాన్ వెజ్ తినకు బాబా అనేసి అంటే ఇంకా సుదర్శన్ కూడా తినలేదన్నమాట ఆ రోజు. సో నేను సుదర్శన్ ఇద్దరం నాన్ వెజ్ ఏం తినలేదు. ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటే కూడా చాలా మంచిదంట, కానీ ఇలా బయట వచ్చిన ప్లేసెస్లో ఫాస్టింగ్ ఉండడం చాలా కష్టం కదా. ఇంకా సరే అనేసి ఫాస్టింగ్ అలా ఏం లేము. ఇంకా పూల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సినిమాల్లో అలా వీడియోస్ చూడడమే కానీ ఇలా రియల్గా ఎప్పుడు చూడలేదు. అంటే ఇన్ఫినిటీ పూల్ అంటారు కదా, సో అట్లా అనమాట. యాపీకి కూడా వాడు ఎప్పుడు నేర్చుకుందో అది స్విమ్మింగ్ నేర్చుకుంది కదా లాస్ట్ సమ్మర్లో, అప్పటి నుండి ఇలాంటి పూల్స్ అంటే చాలా ఇష్టం వస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పూరి కర్రీ తెచ్చుకున్నాను. ఇంకా నాకు కాఫీ, మా సుదర్శన్కి టీ తెచ్చుకున్నాము. యాపీ అయితే పండగ చేసుకుంటూ ఉంటుంది, బార్బిక్యూ నేషన్కి వెళ్తే ఎట్లా చేసుకుంటుందో అలానే ఉండింది. కానీ మంచి హెల్దీ ఫుడ్ తెచ్చుకుంటుంది తెలుసా, ఫ్రూట్స్ తెచ్చుకుంది ఇప్పుడు వెళ్ళి. ఇంకా మేము తినడం అయిపోతూ ఉండింది, అప్పుడు చాలామంది వరకు వస్తూ ఉన్నారు. ఇంకా మేము ముల్యాంగిరి హిల్ పీక్కి వెళ్ళాలి అనుకున్నాం కదా. బెస్ట్ టైం వచ్చి 6 to 8 AM అని చెప్పాం కదా. ఏమంటే అప్పుడు సన్ రైజ్ అయ్యే టైము ది బెస్ట్ అనమాట. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే ఫుల్ ఫాగ్ ఉంది. అక్కడ లోకల్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట ఫుల్ ఫాగ్ ఉంది, ఇప్పుడు వెళ్ళొద్దు పిల్లలతో, అది కూడా మీరు 9కి అలా స్టార్ట్ అవ్వాలి. అది టెడ్డ మన రూమ్ అక్కడ ఉంచాడు. అది క్యాచ్ హ్యాపీ దూరం కదా, బాల్ వేస్తుంది. సిక్స్ ఇంకా రండి. అక్కడ ఏమైంది? పాపం యాపీకి అయితే అస్సలు వదిలి రాబుద్ది కావట్లేదు ఈ రిసార్ట్. ఏమంటే టెడ్డీ కూడా అట్లే ఉంటుంది, కానీ వాడికి కొంచెం ఎగ్జామ్ టెన్షన్లో ఉందన్నమాట. అంటే టెడ్డీకి Jan 2 నుండి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్, అంటే సెకండ్ టైం మళ్ళీ ప్రీ బోర్డ్ ఎగ్జామ్. ఫస్ట్ టైం అయిపోయింది, మొన్న పెట్టారు, మళ్ళీ సెకండ్ టైం అనమాట. అందుకని పాపం కొంచెం వాడి టెన్షన్ వాడిది. ఇంకా మేము ఎలాగో ఈరోజు వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాము. కానీ ఇక్కడ 31st నైట్ డీజే ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అనేసరికి కొంచెం ఏమంటే టెంప్ట్ అయిపోతాం కదా, ఉండాలి అనిపించింది. ఇంకా హ్యాపీకి ఏమంటే ఆ పూల్కి వెళ్ళి ఆడాలి అని ఉందన్నమాట. వాచ్ కలర్ అక్కడ ఉంది. అని ఇంకా అదంతా ఏం లేదు, బయలుదేరిపోదాము అన్నట్టుగా స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికంటే ఇంటికి కాదు, ముల్యాంగిరి హిల్ పీక్కి వెళ్ళాలి కదా, సో దానికి వెళ్తున్నాము. ఇంకా 6 to 8 తర్వాత బెస్ట్ టైం ఏంటంటే కొంచెం లేట్ మార్నింగ్, అంటే 10 to 3 PM వరకు వెళ్ళొచ్చంట, ఎక్స్ప్లోర్ చేయొచ్చంట మంచిగా, పెనరోమిక్ వ్యూస్ ఆ పీక్ దగ్గర నుండి. సో అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను. బాయ్ బాయ్ బిందిగా రిసార్ట్. బాయ్ బాయ్. సో చిక్మగళూరు నుండి ముల్యాంగిరి హిల్కి వెళ్ళాలంటే 20 kilometers ఉంటుంది. ఇంకోటి ఏమంటే ముల్యాంగిరి హిల్స్కి వెళ్ళాలి అనుకుంటే మనం ముందే రిజిస్టర్ చేసుకోవాలంట. ఆ రోజుకి 600 vehicles మాత్రమే అలౌ చేస్తారంట పైకి వెళ్ళడానికి హిల్ దగ్గరికి. ఇంకా ఇక్కడ రోడ్ చూసారా, మేము నైట్ వెళ్ళాం కదా డిన్నర్కి, సో ఈ రోడ్లోనే వెళ్ళాము. ఎంత భయంకరంగా ఉండిందో అసలు, కొంచెం భయంగా, కొంచెం అలా ఎంజాయ్ చేసాము. ఇంకా నార్మల్గా 6 AM to 6 PM వరకు అలౌ చేస్తారనమాట ముల్యాంగిరి హిల్కి వెళ్ళడానికి. బెస్ట్ టైం టు విజిట్ వచ్చి September to April. ఇంకోటి ఏమంటే June to September, ఆ మంత్స్లో మనం మంచిగా విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూసారు, ఆ సీనరీ చూసారు ఎంత బాగుందో. సుదర్శన్ ల్యాప్టాప్లో ఆ మోనిటర్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో, ఇలాంటి సీనరీ ఒకటి పెట్టుకొని ఉంటాను. దాన్ని చూసి అదే గుర్తొచ్చింది మాకు. ఇలా టాల్ ట్రీస్ ఉంటాయి అన్నీ, ఆ పెప్పర్ ప్లాంట్ లేకపోతే తమలపాకు చెట్టు, ఆ సన్ రేస్ వావుగా ఉండింది అసలు అది. ఇంకోటి ఏమంటే ముల్యాంగిరి హిల్ అనేది హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక అనమాట. 1925 meters హైట్ ఉంటుంది సీ లెవెల్ నుండి. ఇంకొకటి ఏమంటే 23rd హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఇంకా 4th హైయెస్ట్ పీక్ బిట్వీన్ ద హిమాలయాస్ అండ్ నీలగిరీస్. చూపిస్తాంటే ఎక్కడ వచ్చున్నాం, ఇదంతా పీక్ వెళ్ళే ఏరియా. అసలు ఇంపార్టెంట్ 9:45కి చెక్ చేసామా. ఇది కూడా రాయాలి కదా ఎంట్రెన్స్.
పోస్ట్ కమైరా నెక్స్ట్ టైం నువ్వు తెచ్చుకున్నాను ఒక బుక్ పెన్సిల్. Post Kamaira, no? చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ కమైరా కే కమైరా ఏంద్రా? ది నేమ్ ఆఫ్ మై పోస్ట్ నేమ్. బెస్ట్ టైం ఏమంటే సన్ రైజ్ టైం, కాకపోతే ఆ లోకల్ కండిషన్స్ని బట్టి ఆ ఫాగ్ని బట్టి మనము మన సేఫ్టీని చూసుకొని వెళ్ళి చూసుకోవాలి అంతే. సన్ రైజ్ విజిట్ వచ్చేసి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతామంట. ఇంకా మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా భయంకరంగా ఉండింది. ఒక అడ్వెంచరస్ ప్లేస్కి విజిట్ అయ్యి వచ్చినట్టు ఉండింది. మీరే చూస్తారు వ్లాగ్లో. ఓ మై గాడ్, ఎందుకులేండి, అలా ఉండింది. నేను జాకెట్ వేసుకొని వస్తున్నా. బుక్ చేసుకోవడం మంచిదే ఉన్నట్టు నైట్. వాళ్ళే బుక్ చేశారు కట్టేట హోటల్ వాళ్ళు. లేదు అబ్బా చేశారు. బాబా బుక్ చేసుకోపోయాడు. వాళ్ళు అడిగాడు మేము హెల్ప్ చేస్తామని, కానీ బాబా చేశారు. ఇక్కడ చూడు, ఎంత బాగుంది. ఏ ఓపెన్ చేసుకుందాం. బాబా గ్లాస్ ఓపెన్ చేద్దాం. చూడరా ఎంత బాగుంది ఇక్కడ. బ్యూటిఫుల్. క్రిస్మస్ ట్రీ హ్యాపీ ఎత్తుకో వెళ్దాం ఇంటికి. ఎట్లా చూడు ఎంతో పెద్దగా ఉందిరా. చూడు ఓ మై గాడ్. ఇక్కడ చూడు, ఇక్కడ ఉండ్రా, ఇక్కడ బాగుంది. అరే కూర్చోవచ్చు దాంట్లో. ఇప్పుడు తీయద్దు. ఆ క్రిస్మస్ ట్రీ ఇక్కడ నుంచి అవి పైకి వెళ్ళిపోతున్నాం మనము. అందరికంటే కర్ణాటకలో మనమే హైయెస్ట్. అమ్మ తాగుతావా? వద్దొద్దు. ఎవరు ఆపుతారు నాన్న ఇక్కడ? తాగుతావా అంటున్నావు? నేను ట్రై చేస్తాను. నేను చేస్తా. టింకర్. ఏ కుక్క పిల్లలు. ఓ మై గాడ్ ఎంత క్యూట్ గా ఉందో అది. హ్యాపీ మళ్ళీ గ్రీనరీ. ఫోన్ కొట్టాలి కదా బాబా. నేచర్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడద్దు అక్కడ పైకి వెళ్తాం మనం. ఆ చూడు ఆ పైకి వెళ్తాం రే. ఆ పైకి పీక్ చూడు. కార్ లో అక్కడెక్కడ కార్ ఆపేస్తాం. హ్యాపీ కార్ తీసుకువెళ్తాం. వెళ్తాం ఆల్మోస్ట్ స్కైలోకి వెళ్ళినట్టు ఉంటుంది డ్రైవింగ్. అక్కడ డ్రైవింగ్ డిఫరెంట్ రెడ్డా. అక్కడ రోడ్ చూసాం మేము వీడియోలో. మై గాడ్ ఎందుకులే. జీప్ లో వెళ్తామా? జీప్ ఉండదు, మన కారే. జీప్ ఉంటే పని ఉండేది. జీప్ ఉండే ప్లేస్ కూడా చూడు టెడ్డా ట్రీస్ చూడు. ఇంకా ఇక్కడికి వెళ్ళడానికి జీప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. 2K అలా ఉంటుంది అనుకుంటాను, చార్జ్ చేస్తారు. ఇంకా మనం ఒక సర్టెన్ ప్లేస్ వరకు వెళ్ళి అక్కడ నుండి మన కార్ వెహికల్ వెళ్ళలేకపోతుంది అంటే మాత్రము జీప్స్ ఉంటాయి అన్నమాట. ఆ రోడ్ అలాంటిది, అంత పైకి వెళ్ళడానికి ఆ రోడ్ పైన అట్లా జీప్లో వెళ్ళచ్చు. మేము అప్పుడు వాయనాడ్కి వెళ్ళినప్పుడు జీప్లో వెళ్ళాము ఒక దగ్గరికి. సో అట్లాంటి రోడ్ వస్తుంది, సో జీప్ కూడా వెళ్ళాల్సి వస్తుంది మేము కూడా అనేసి అనుకున్నాం. అప్పుడు డోర్ ఓపెన్ చేయదు, విండో. నేను ఇక్కడ హ్యాపీని గ్లాస్ ఓపెన్ చేసుకో అని చెప్పబోయి డోర్ ఓపెన్ చేసుకోరా భలే ఉంటుంది ఇప్పుడు నేచర్ ఇక్కడ ఎంత బాగుంది, సౌండ్స్ బాగుంటాయి అని చెప్పాను అనేసి వాడు కూడా నేను చెప్పగానే డోర్ ఓపెన్ చేయబోతా ఉంది. చూడు హ్యాపీ అక్కడ చూడు, అటు సైడ్ గ్లాస్ లో నుండి ఎంత హైలో ఉన్నామో మనం. ఇప్పటివరకు ఎప్పుడు రాలా కదా ఇట్లా. ఇయర్స్ బ్లాక్ అయిపోతున్నట్టు ఉన్నాయిరా నాకు. నేను అది పెట్టుకోండి తల దిమ్ముగా ఉందిరా డెడ్డా. చూడు హ్యాపీ కింద చూడు ఎంత పెద్ద అసలు. చూడాలని లేదు కింద. భయం వేస్తుందా? భయమే లేదు. చూడు కొండపై ఇక్కడ చూడు భలే ఉంది వ్యూ చూడండి. పైన ఇప్పుడే కార్ వెళ్ళింది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, నువ్వేమో చూడని అంటున్నావు. హ్యాపీ డిసైడ్ చూసుకో ఇప్పుడు బాగుంటుంది.
అక్కడ కూడా స్టేస్ ఉన్నాయి చూడు, స్టేస్. ఆ దారిలోనే వచ్చాను. అవును టెడ్డా, చూడు ఆ వేలోనే వచ్చాం అంతా. దాని వెనకాల వెళ్తున్నాను ఇప్పుడు. ఇది చూసాను నేను, ఈ వే చూసాను నేను వీడియోలో. ఎంత బాగుంది చూడరా. టెడ్డా అక్కడ వెళ్తాం మళ్ళీ, మనం అక్కడ వెళ్తే డౌన్ అవుతున్నారు చూడు. నా పక్కన అసలు ఇటు సైడ్ చూడు ఏమీ కనిపించట్లేదు. కార్ పార్క్ చేసుకోవాలి. కార్ పార్క్ ఇక్కడేనా పార్క్? మరి 40 minutes ఉందంట. కాదు, ఇక్కడ ఏదో హోమ్ స్టే ఉంది అంతే. ఓకే. మనం వెళ్ళిపోవాలి. అవును, ఇక్కడ ఉండి ఏదో ఫొటోస్ తీసుకో. హై ఫ్లై జిప్ లైన్ అంట. జిప్ లైన్ వద్దులే పదండి. ఇక్కడ జిప్ లైన్ అంట. కొండల మధ్యలో వెళ్ళొచ్చు నాన్న, వెళ్తావా నువ్వు వెళ్తావు బాబా? అని అక్కడే వెళ్ళిపోయి వచ్చేస్తాను. మళ్ళీ మనం కూడా వెళ్ళలేము, ఇక్కడే ఉంటాం. అక్కడికి వెళ్ళిపోతారు. హాయ్ అంటే మనం రాదు. అడ్వెంచర్ పార్క్. ముబారక్ అడ్వెంచర్ పార్క్. ఇంకోటి ఆబ్స్టికల్. అబ్బా నువ్వు మరీ దగ్గరికి వెళ్ళిపోవద్దు, వస్తున్నాయి. మై గాడ్, గోడ పడిపోయినా అమ్ముతున్నారు. అమ్మకి ఇప్పుడు కావాలి. అదిగో చూడు ఆ పైన డెడ్డ, ఆ పైన ఆడ వెళ్తున్నా చూడు. ఆడ అచ్చు, చూడు, అక్కడ, అక్కడ, అక్కడ. పైన కొండిపోయిన అక్కడ 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 Oh my god! అక్కడికి వెళ్ళా, అదే పీక్. జారీ కోస్టే చూసావా హ్యాపీ? మూలు కూర్చున్నాను పోయి. ఇక్కడ చూడు వాటర్ ఫాల్స్. వచ్చేటప్పుడు ఆగుదాం ఇదంతా. ఇది చూడు హ్యాపీ, క్యాప్స్ ఉన్నాయి, హ్యాట్స్. చెప్పింది అప్పుడు కదా బాబా, ఇక్కడ ఏదో కంపల్సరీ వెళ్ళాలని. ఇదేనా అది? ఇది కాదు నన్ను, ఇంకోటి బటర్ఫ్లై ఫాల్స్ రా మనం వెళ్ళాల్సింది. బటర్ఫ్లై ఎక్కింది దూరము. ఓ మై గాడ్, అసలు ఎంత గ్రేట్ కదా జీప్ ఎక్కడము. బాబా ఎక్కిస్తాడా? వెనక్కి వచ్చేస్తాను వెనకాల ఒక కార్ ఉంది అంటుంది నన్ను. హై ఐ మళ్ళీ థింక్ ఇంకా ఎంత దూరం ఎట్టెళ్ళాలి చూడు. రోడ్ చూడెడ్డా, రోడ్ తిక్కమక్కగా ఉంది, ఇంకా టింకర్ గా ఉంది. అక్కడ అంతా వేస్ ఉన్నాయి చూడు, 2 వేస్ ఉన్నాయి. Oh my god! అదేరా అక్కడికి వెళ్ళాలి మనం. అమ్మా ఇది చూడు ఎట్లుందో రోడ్డు. అది ఒక ఉంటుంది అది. చిక పైన స్పీడ్ తీస్తాయి. అవి కనపడుతుందా? ఆలు అమ్మా ఇక్కడ తీసుకోండి బాగా. ఎలా ఉంది ఆలు? బాగుంది. చేసా పైకి వేస్తే మళ్ళీ వస్తుంది. ఓ మై గాడ్ బబ్బా, తిరుగుతున్నాడు అమ్మ చాలా ఎక్కువగా. ఒక అవి కనపడుతుందా? పీక అడ్డంగా ఉన్నది. లేదా అక్క? పీక అవును, బైనాక్యులర్స్ తీసుకునేదా? కొద్దిగా షొక్క 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 షొక్క. ఓ మై గుడ్నెస్ బొబ్బా, నెక్ Do not operate mobile phones while ఓ డు నాట్ ఓపెన్. మరీ హైటింగ్. ఇది చూడరా, ఈ రోడ్ చూడెడ్డా.
మోస్ట్ ఆఫ్ ద కార్స్ వైట్ ఉన్నాయి కదా. అవి జరుపుకొని అటు పెట్టేసి నడిచి వెళ్ళాలి మళ్ళీ. వైట్ ఉన్నాయన్నావా? అవును బా, అన్ని కార్స్ వైట్ ఉన్నాయి. మనకి ఒకటే వైటే black. తీసుకుంటారు. ఎలా ఉందిరా? ఇటు నేరుగా మనం Oh my god, స్కైలో అటు వస్తుంది. బాబా ఆ, కవ్వు ఉంది అక్కడ, కవ్వు. ఓ మై గాడ్, ఏ కవ్వు. ఎక్కడ చూడరా, ఆర్టికవ్. ఏ అడ్డం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, పాపం టెన్షన్ వస్తుందిరా. చిన్న బేబీ కావాలి. ఇక్కడంతా పొద్దుతారు ఉన్నారా? అంటే కార్స్. ఓకే, ఒరే నాన్న మమ్మీ అసలు రారు, అక్కడ ఆగిపోయి ఉంటారా? స్ట్రెస్ఫుల్ గా ఇక్కడ ఎవరైనా కారు ఆపుతారా? వాడికి స్ట్రెస్ఫుల్ గా ఉందంటారు దిగేసినాడు. జీప్ వస్తుంది పాప. గట్టికి పట్టుకో, అప్పుడు సడన్ బ్రేక్స్ నువ్వు కూడా పట్టుకో డెడ్ వాడిని. ఏం కాదు నన్ను ఫ్రీ కూర్చో, ఫ్రీగా నిలబడుకో. ఇక మిడిల్ లోకి రాయి కదా. నీకు కనపడదు. నేను స్లోగా వెళ్తున్నాను లేనన్నా. అబ్బా, పైన స్లోగా వెళ్ళట్టు లేదు. ఇక్కడ చూడన్నా, ఇక్కడ చూడు ఎట్లుందో. Oh my ఇక్కడ చూడు, ఈ ఫీలింగ్ చూడు ఎట్టున్నదో. ఎక్స్ట్రాడినరీ రా. Oh my goodness. ఒరే చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. అప్పుడే ఎట్లా వచ్చేసాం బాబా ఇక్కడ. స్కైలో పక్కన వెళ్తా ఉన్నట్టుందిరా మనము. అవునబ్బా, beside the sky. Friend. నేను షూస్ లోపల కలిపారా? నా కెమెరాలో అన్ని తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి ఇంకా. ఇది అవునా? అడ్డం వస్తుంది. లేదు బాబా. చూడాడు భలే ఉందిరా. I need to go again. చూడ పీక్ పైన ఎత్తిపోయి పెడతా మనం కారు. అవి ఘాట్ రోడ్ పైన ఎక్కద్దా, అవి అది దుబ్బుద్ద పడుతుంది ఐస్ పైన. ఆడ అవును నన్ను క్లోజ్ చేసి ఇంక దిగే. అవునవును ఆహా, ఇంక వచ్చేసింది. వచ్చేసింది. అదిగో మట్టి అదంతా ఇంకా క్లోజ్ చేస్తానంట. ఆహా, ఉంటా. ఓ, మనం ఎట్టెళ్ళాలి ఇప్పుడు ములియం చూడు. ఓ అది వేరే అయితే ఇక్కడికి రా. ఆ పాయింట్ మనం వెళ్ళట్లేదు. అమ్మండి నువ్వు చేయను. అబ్బా, ఆంటీ ఏదో నిన్ను కాదు లేరా, ఈ స్టెప్స్ ఉండాలి కదా బాబా. బాబా రాంగ్ రోడ్. రాంగ్ రోడ్ లో వెళ్తున్నాము. ఇంకా ఇక్కడేమంటే రాంగ్ రోడ్ అనుకునేసి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకొక రోడ్ మీద వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడికే ములియంగరి హిల్ అయిపోయింది. మేము ఇంకా పైకి వెళ్తున్నాం, తెలియక వెళ్తున్నాం అనమాట. ఇంకా రాలేదు, ఇంకా పీక్ వెళ్ళడానికి ఉంది దారి అన్నట్టుగా వెళ్తూనే ఉన్నాము. చెప్పాలంటే ములియంగరి హిల్ పీక్కి 20 కిలోమీటర్స్ దాటి చేసాము తెలియకుండానే. ఇక్కడ రోడ్ చూసారంటే భలే భయం వేస్తుంది. ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ ఏదో స్కైలోకి వెళ్తున్నాం మనము అన్నట్టుగా అటు ఉంటుంది. వెళ్ళకూడదు అసలు, జస్ట్ మిస్ అవ్వకూడదు కదా బాబా. ఓ, నువ్వు జాగ్రత్త. బాబా వచ్చేటప్పుడు టెన్షన్ ఉంటుంది. ఏముండదు కదా. బాబా ఇచ్చరే వెళ్ళు, అచ్చరే వెళ్ళొద్దు. మన ఇటే వెళ్ళాలి హ్యాపీ. వచ్చేటప్పుడు సంగతి ఇక చాలే, ఇక వర్క్ లేకపోతే ఆ? అదంతా వెళ్ళలేంలే ఉండు బుజ్జి. బాబా, అటు వెళ్ళలేము. వద్దు బాబా. బాబా వద్దులే బాబా, ఎందుకు? ఓ మై గాడ్. అబ్బా, అబ్బా, నా హార్ట్ వెళ్ళిపోతుంది బాబా. బాబా దేవుడా. అబ్బా, అక్కడ ఆపేసి ఉండొచ్చు కదా బాబా. నేను ఇంత దూరం వచ్చాము, ఇది ఎక్స్పీరియన్స్ చేయకుండా వెళ్తాం రా. భయం కదా బాబా. అప్పుడు మాటలు కూడా రావట్లేదు. బాబా అటు వెళ్ళకే, ఇటు వెళ్ళు. బాబా, అయ్యో కారు వస్తా ఉంది. వస్తే రానిలే బుజ్జు, సైడ్ వెళ్తుంది. బాబా నువ్వు అట్లా వెళ్ళు ఇంకా. బాబా. అక్కడ ఆపేస్తుంటే రే వెళ్తున్నాను రారా, ఏరా నన్ను. యాక్చువల్గా ఇప్పుడు మేము ప్రెసెంట్ వెళ్ళే రోడ్ అంతా ఏమంటే జీప్ తీసుకొని అక్కడ నుండి జీప్లో వెళ్ళాల్సిన రోడ్స్ అన్నమాట. మా సుదర్శన్ ఎంత పీక్ పాయింట్కి వచ్చాము. హ్యాపీ ఎట్లున్నావు అక్కడ? చెట్టు ఏరా, నీ మాటలు రావట్లేదు. వచ్చేటప్పుడు ఎట్లా Oh God, oh God, oh God, oh God. Oh God. అబ్బా, స్లోగా వెళ్ళు కొద్దిగా ప్లీజ్. ఇది పికప్ ఉండాలి కదా, నాకు కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి ఇక్కడ. అబ్బా, చెడ్డ భలే ఉందిరా. ఇక్కడ చూడు, అబ్బా, ఇక్కడ చూడలేదు చూడండి. నువ్వు ఎదురుగా చూడు, స్కై బాబా నువ్వు సైడ్ చూడు బాబా నువ్వు. అబ్బా, సైడ్ వెళ్తున్నావు. ఇంకా ఎందుకు పో, చాలు. ఉండు
ఫోటో తీసుకోలేము తిరుక్కొని వెళ్ళలేము అక్కడికి వెళ్ళి తిరుక్కోవాలి అయ్యో ఇంకా ఎంత వెళ్ళాలి చూడు, మనం చూడు ఎంత ఉందో. ఏంలా ఇంకా డౌన్ అయిపోతున్నాంలే, చూడ డౌన్ అవుతుంది. ఓ మై గాడ్ ఓ గాడ్ మ్యాప్ మ్యాప్ కామ్ అయిపోయింది బిడ్డ. ఆ ఒక్క ట్రీ ఉన్నది చూడు, నేను ఆ ట్రీ వరకు వెళ్ళొద్దాం. ఆ ప్లాంట్ ఉంది చూడు. ఆ. ఎక్స్క్యూజ్ మీ పాపా మ్యాథ్స్ ఎక్కడ చెప్పింది అక్కడ ఆగు చెప్తున్నా. చెప్తున్నా. పాప బీపీలో షకై కరే మనుషులు కూడా లేరా షకై అవునా, ఏ మ్యాప్లు కూడా పని చేయట్లేదురా, మనం ఎక్కడున్నాం కూడా తెలియట్లా. కార్ కూడా ఎక్కడ ఒక కారు జీప్ లేదు. బబ్బా 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 తిరుగు తిరుగుతున్నాడులేరా. బబ్బా తిరుగు ఓ మై గాడ్ అదే ఒక వాటర్ వెళ్తా ఉంది కదక్క అమ్మ కూడా మాట్లాడట్లేదు. బబ్బా కొద్దిగా సైడ్కి వెళ్ళు బబ్బా ఏ కార్ కూడా రావట్లేదు కదా బాబా ఇంకంతేనేమో బాబా, మనం ఎక్కడికి వెళ్తున్నాము? పీక్ పాయింట్ అంతే, పీక్. మనుషులు లేని ఆ నుంచి నడుచుకో వెళ్తారు బుజ్జి, మామూలుగా ట్రెక్కింగ్. మనం డైరెక్ట్ ట్రెక్కింగ్ సరే కార్ స్టెప్స్ ఉండాలి కదా. అదే స్టెప్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాం అలా మనం. కార్ ఉంది అమ్మాయ్యా హలో పీపుల్ సో మేము ఇంతకీ ఆ పీక్ పాయింట్కి రీచ్ అయ్యామా లేదా, సో అదంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను మీకు. సో ఇక్కడ బ్లాగ్ ఏం చేస్తాను, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.